అంటే ఇవాళ అంటే ఒక స్టేటస్ కో ఇవ్వడం పట్ల, మొత్తానికి స్టే ఇవ్వడం పట్ల ఎలా చూడాలి? ఈ తీర్పుకు సంబంధించి ఎదురు దెబ్బగా భావించవచ్చా? వారి కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎదురు దెబ్బలా భావించవచ్చా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సుజాత గారికి, జాయిన్ అవ్వబోతున్న నాగార్జున గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి అయినటువంటి గూగుల్ 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది. థింగ్ వన్. రెండోది ఏంటంటే, రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో హైటెక్ సిటీని తలదన్నేటటువంటి సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభమైంది. వచ్చే 5 సంవత్సరాల్లో, మార్క్ మై వర్డ్స్, ఆ ప్రాంతం చుట్టూ కూడా రకరకాలైన కంపెనీలు, బిల్డింగ్స్ వచ్చేసి మరొక గచ్చిబౌలి కాబోతుంది ఆ నగరం. థింగ్ టూ. సరే, ఇవన్నీ మనం పక్కన పెట్టేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు డిస్కస్ చేసుకుంటే, అసలు ఎవడు ఆస్తి ఎవడు పంచుకుంటారు సార్? ఈ సరస్వతి పవర్కి ఇచ్చినటువంటి భూములు ఎవడు పంచుకుంటాడు? ఎవడు కోర్టుకి వెళ్తాడు? ఎవడిది పై చేయి? ఏంటి కథ? అసలు హిస్టరీలోకి వెళ్తే, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన సొంత కంపెనీ అయినటువంటి సరస్వతి పవర్కి భూములు ఇస్తే, మీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం, దాచేపల్లి మండలంలోని వెమ్మవరం, చెన్నాయిపాలెం, పిన్నెల్లి, తంగేడ గ్రామాల్లో 1600 ఎకరాల భూమి సేకరించారు సార్. దట్ వాజ్ ఇన్ 2006. చీఫ్ మినిస్టర్గా ఉంది రాజశేఖర్ రెడ్డి. అతని సొంత కంపెనీకి ప్రభుత్వాన్ని సున్నప్రాయి బట్టి, ఓకే బాగానే ఉంది, భూములు రైతులకి ఏం ఆశ పెట్టారంటే, మీకు మేము అక్కడ ఉద్యోగాలు ఇస్తాం, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని అంటే 1600 ఎకరాల భూమి అప్పుడు ఇచ్చారు సార్ అక్కడ రైతులు. నేను చెప్పినటువంటి 4 గ్రామాల్లో, పల్నాడు జిల్లా, దాచేపల్లి అండ్ మాచవరం మండలాల్లో. సరే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందం. ఇక్కడ ఇంకొక ఒప్పందం మీకు గుర్తు చేయాల. మొన్న జనవరిలో సిబు సోరెన్ అరెస్ట్ అయ్యారు. సిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు, జార్ఖండ్. ఎందుకు అరెస్ట్ అయ్యారంటే, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంత కంపెనీకి ఒక కుట్రతోటి ల్యాండ్లు బదలాయించిన కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. సేమ్ అట్లాంటి కేసే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరస్వతి పవర్కి 1600 ఎకరాల భూమిని తన సొంత కంపెనీకి రైతుల దగ్గర నుండి లూట్ చేసి, వాళ్ళని బెదిరించి, భయపెట్టి, ఆ ఉద్యోగాలు ఆశ చూపి తీసుకున్నటువంటి భూమి ఈ సరస్వతి పవర్కి చెందినటువంటి భూమి. ప్రభుత్వం కేటాయించింది సార్ ఈ సరస్వతి పవర్కి. అంతే కదా. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పోయారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయారు జైలుకి. దాని సంగతి ఎవరు పట్టించుకోలేదు. 2014 వచ్చిన తర్వాత 2015లో అక్కడ రైతులు ఆందోళన చేశారు. మా దగ్గర భూములు తీసుకొని 9 సంవత్సరాలు అయింది, కనీసం కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు, మాకు పరిహారం ఇవ్వలేదు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అక్కడ రైతులు గొడవ చేస్తే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ రైతులు తలబాలు కొట్టాడు సార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ రైతులు తల పగల కొట్టాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సరస్వతి పవర్ భూముల విషయంలో. సో అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, వీటిని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించింది. దాని ప్రకారం లీగల్గా వెళ్తున్నటువంటి క్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు సార్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి చెల్లి కీలక పాత్ర పోషించారు ఇతను ముఖ్యమంత్రి అవడానికి. బాగానే ఉంది. అతని కొడుకు మీద ప్రేమతోటి ముఖ్యమంత్రిని చేశారు, రాష్ట్రం మీద రుద్దారు జగన్మోహన్ రెడ్డిని. ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళిద్దరిని పట్టించుకోవడం మానేశాడు. రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేశాడు, తల్లి చెల్లిని కూడా వదిలేశాడు. మేము పదే తల్లిని చెల్లిని కూడా గెంటేశావు అని చెప్తున్నటువంటి వివాదంలో ఈ ఆస్తి కారణంగానే తల్లిని చెల్లిని గెంటేశాడు. ఇంట్లో నుంచి గెంటేసి వాళ్ళ మీదే కేసేశాడు ఎన్సీఎల్టీలో కేసు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది. ఒక స్టేటస్ కో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆ షేర్ల బదలాయింపు తప్పు అని చెప్పేసి ఒక తీర్పు వచ్చింది. సరే, అంతా బాగానే, షేర్ల బదలాయింపు గురించి ఒక తీర్పు వచ్చింది, అంతా బాగానే ఉంది. ఈ రోజు విజయం గారు మళ్ళీ దీని మీద ఎన్సీఏఎల్టీకి వెళ్ళారు. అంటే ఎన్సీఎల్టీ కంటే పెద్దది ఎన్సీఏఎల్టీ. ఇక్కడ అన్యాయం జరిగింది అని అనుకుంటే మీరు చెన్నైలో ఉన్నటువంటి ఎన్సీఏఎల్టీ బెంచ్కి వెళ్ళొచ్చు. ఆ ఎన్సీఏఎల్టీకి వెళ్ళారు. ఆ ఎన్సీఏఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి కింద ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి స్టేటస్ కోని మళ్ళీ రద్దు చేస్తా ఎన్సీఏఎల్టీ ఈ రోజు తీర్పిచ్చింది. ఇది వీళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదం. ఏం జరుగుతా ఉంది? వీళ్ళ కుటుంబంలో ప్రజల భూములైనటువంటి ఈ 1600 ఎకరాల మీద నాదంటే నాది అని చెప్పేసి కొడుకు, తల్లి కూతురు మధ్య జరుగుతున్నటువంటి వివాదం, ఈ ఎన్సీఏఎల్టీలో ఇప్పుడున్నటువంటి వివాదం, ఈ సరస్వతి పవర్ వివాదం. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎవడి భూములు ఎవడు లాక్కుంటాడు ఇక్కడ?
రైతులు తాళబాలు కొట్టేసి, రైతులకు బెదిరించి, రైతులకు ఉద్యోగాలను ఆశ చూపించినటువంటి ఈ భూములన్నింటినీ నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా నీ సొంత కంపెనీకి బదలాయించితే సేమ్ హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసినటువంటి అట్లే రాజశేఖర్ రెడ్డిని కూడా అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సో అంత మరి పెద్ద కాదు, అన్ని భూములు తీసుకున్నాక కనీసం ఉద్దేశం కూడా నెరవేరలేదు కదా సార్. కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు సార్ దాని చుట్టూ. ఉమ్, కాంపౌండ్ వాళ్ళు కూడా కట్లా. వీళ్ళు చేస్తానన్నటువంటిది ఒకటి, అక్కడ డెవలప్ చేస్తాం, అక్కడ ఉద్యోగాలు చేస్తాం, మీ ప్రాంతం బాగుపడుతుంది, మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్తే 9 సంవత్సరాలు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టకపోతే అప్పుడు రైతులు ఆందోళన చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి రైతులు తలబాలు కొట్టాడు ఆ రోజు. ఉమ్, మేము అదే కదా చెప్తా ఉన్నాం. తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. చాలా సార్ ఉన్నాయి దోచుకున్నాయి చాలక మళ్ళీ ఇందులో కూడా తల్లికి చెల్లికి దక్కకు, సరే దోచుకున్న దానిలో కూడా తల్లికి చెల్లికి దక్కకుండా తనకే దక్కాలనేటువంటి స్వార్థంతో ఈ రోజు తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక ఈయన వచ్చి అంటే ఇక్కడ ఇప్పుడు చాలా క్లియర్ గా ప్రజల ఆస్తి, రైతుల భూములను పంపకాల విషయంలో జరుగుతున్న గొడవలు అంటారు. ఎస్ అంతే సార్. లేదంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ 1600 ఎకరాలు ఈ సరస్వతి పవర్ ఈ సరస్వతి దీనికి ఉమ్, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ప్రజల ఆస్తి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుండి ఆ ప్రాజెక్టుకి కేటాయించినటువంటి ఆస్తి, తన స్వార్థంతో తన సొంత కంపెనీకి కేటాయించుకున్నటువంటి ఆస్తులు. ఇదే హేమంత్ సోరెన్ చేస్తే ఈడీ అరెస్ట్ చేసింది. రాజశేఖర రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయొచ్చు ఒకవేళ బతుకుంటే. లేదు కాబట్టి మనం దాని గురించి చెప్పుకోవడం లేదు. ఇప్పుడు ఆ ఆస్తుల్ని పంచుకోవడానికి తల్లి చెల్లి ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టులకు ఎక్కారు. ఎవరి ఆస్తి